పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాల పాలు కావడానికి కారణమయ్యాడనే కారణంతో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనకి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇక ఈ కేసులో అల్లు అర్జున్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్లు క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేయగా సాయంత్రం 4 గంటలకు విచారిస్తామని, అరెస్ట్ చేసిన విధానంపై కూడా వాదనలు కూడా వింటామని హైకోర్టు వెల్లడించింది. ఇక ఈ కేసుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ తొక్కిసలాట్లో మహిళ చనిపోవడం అనే విషాదకర సంఘటనకి పోలీసు శాఖ యొక్క వైఫల్యం కారణమే కానీ జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ తప్పు కాదు. తన ప్రశంసలు మరియు విజయాలతో తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గర్వం తెచ్చారు. నేరుగా బాధ్యత వహించని దానికి ఆయన జవాబుదారీగా ఉంచడం అన్యాయం మరియు అసమంజసమైనది. క్రౌడ్ మేనేజ్మెంట్ లోని దైహిక సమస్యలు మరియు లోపాలను పరిష్కరించడానికి బదులుగా ప్రముఖ వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకోవడం పరిపాలనపై చెడుగా ప్రతిబింబిస్తుంది. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరియు జవాబుదారీతనం నిజంగా ఎక్కడ ఉందో ప్రజా భద్రతను కాపాడే బాధ్యత కలిగిన వారితో నిర్ధారించుకోవాలని ట్వీట్ చేయడం జరిగింది.